సింహానికి లక్ష అంట. ఎవరు చెప్పారు అసలు? కాదు సార్, ఎన్నిక ఎప్పుడు సార్ అంటే మనం సార్ పక్కన పెట్టాదాం పొలిటికల్ పార్టీ అని. ఎప్పుడు పంచుతారు సార్ డబ్బులు? ఒక రోజు ముందు, లేదంటే 2 రోజుల ముందు, వారం ముందు కూడా ఎవరు పంచరు కదా. అసలు అనుకుంటారా ఇప్పుడు అంత పంచుతారని? ఇప్పుడే ఏదో పనిచేసినట్టుగా ప్రచారం ఇదే అనేది. ఎందుకంటే ఇప్పుడు అవతల పార్టీ విమర్శించవచ్చు, ఎందుకంటే విమర్శించడానికి ఒక అర్థం పర్థం ఉండాలి కదా. అర్థం పర్థం ఎవడన్నా ఇస్తాడా సార్ ఓటుకు 10,000? ఎక్కడన్నా ఏపీ చరిత్రలో ఓటుకు 10,000 ఏ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడన్నా జరిగిందా సార్? ఏపీ కానీ తెలంగాణ కానీ ఓటుకు 10,000 ఇది ఎన్ని ఏంటంటే ఊరకు అది నన్ను ఓడించడానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు అంటేనేమో మళ్ళీ రామ్ కుమార్ గారికి ఆటలాగా మధ్యలో ఓట్లు లేక కాబట్టి ఏంది ఇది అంటే జనాలందరూ ఓట్లు తీసేసుకుని అమ్ముడుపోతారని చెప్పి జనసేన వాళ్ళ భావన. ఓట్లు తీసేసుకొని జనాలందరూ అమ్ముడుపోతారని దాంట్లో ఎవరు ఉంటారంట? 1%, 2% మాక్సిమం డబ్బులు తీసుకుంటారండి ఇస్తే. కాకపోతే అమ్ముడు పోయి డబ్బులే ఎన్నికల ప్రభావితం. సరే ఒక్క మాట అండి, మనం ఇవన్నీ వినడానికి బాగుండే ఉపన్యాసాలు తీసుకోకుండా నాకు డబ్బులు వద్దు అని బోర్డులు పెడుతున్నటువంటి వాళ్ళని కూడా డబ్బులే కాదు సాయి గారు. ఇప్పుడు అవతల పోటీ చేసేవాడు అదే ఖర్చు పెడుతున్నాడు, యువతల పోటీ చేసేవాడు కదా. ఇప్పుడు ముంగోడు ఉంది చూడండి, 3,000 ఇచ్చారు, 4,000 ఇచ్చారు. పోయినసారి మంగళగిరి చెప్పండి, మంగళగిరిలో లోకేష్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాడు, రామకృష్ణారెడ్డి ఎక్కువ పెట్టాడు అంటారు కదా. ఎవరు చెప్పారు సార్? వాళ్ళు కలర్ టీవీలు ఆల్రెడీ కూపన్లు ఇచ్చి కూడా కలర్ టీవీలు తెచ్చుకున్నారు, ఫ్రిడ్జ్లు. కొంతమందికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర డబ్బు ఆల్ రామకృష్ణారెడ్డి గారు పంచలేదని కదా. ఎవరు చెప్పారు? ఆల్ రామకృష్ణారెడ్డి గారు పోటీ పడి పెంచారు, అడిగారు 90 కోట్లు అంటారు. ప్రాక్టికల్ గా డబ్బులు కాసాయి గారు డబ్బులు చూసే ఓట్లు వేస్తారని అంటే ఇదైనా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి 3 సార్లు వరుసగా ఓడిపోయాడు సార్. ఇప్పుడు 4వ సారి మళ్ళీ మా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. మా పార్టీ నుంచి ఒకసారి ఓడిపోయాడు, ప్రజారాజ్యం నుంచి ఒకసారి ఓడిపోయాడు. గ్రీన్ కో ఎవరైతే సునీల్ గారు, కాకినాడ సునీల్, ఆయన దగ్గర డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? అవతల పార్లమెంట్ పోటీ చేసే వాళ్ళ దగ్గర అంత ఉన్నాయా? మరి ఆయన ప్రజారాజ్యం పెట్టినప్పుడు ప్రజారాజ్యం నుంచి ఓడిపోయాడు. మళ్ళీ మీరు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ నుంచి ఓడిపోయాడు. పోయినసారి తెలుగుదేశం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు 4వ సారి పోటీ చేస్తున్నాడు. ఆయన కొన్ని లక్షల కోట్ల ప్రాజెక్టులు వ్యాపారస్తులు అన్నమాట, లక్షల కోట్లు జరుగుతా ఉన్నాయి ఆయన ప్రాజెక్టులకు సంబంధించి. అట్లంటే మీరు ఆల అయోధ్య రామరెడ్డి గారు నర్సరావుపేటలో ఓడిపోలేదా? వాళ్ళ రామ్కి గ్రూప్ ఎన్ని డబ్బులు ఉన్నాయి? మరి ఓడిపోయినారు కదా సార్. మనం ఏంటంటే డబ్బులే పూర్తిగా ప్రభావితం చేస్తాం. తీసుకోరు అని అంటలేదు సార్. నేను ఎక్కడ దాన్ని చెప్పట్లేదు. మీరు చెప్పేదానికి 100% ఏకీభవిస్తాను. రాజకీయ పార్టీలే చెప్తున్నాం కదా, మేము చెబుతున్నాం, వాళ్ళు చెబుతున్నారు కదా. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకున్నాను మేము చెబుతున్నాం, అవతరాలు ఇచ్చినా తీసుకున్నాను వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెబుతున్నారు కదా. మన పవన్ కళ్యాణ్ చెప్పారు, అవతల డబ్బులు ఇచ్చినా తీసుకోండి, దయచేసి వద్దనొద్దు, తీసుకోండి కానీ ఓటేద్దని అవతల. సో తీసుకోండి ఎవరు సార్? చెప్పాను కదా. మందుకు సంబంధించి కూడా నేను చెప్పాను, ఎందుకంటే మనం కొన్ని మాట్లాడుకోకూడదు. మందు తాగని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి సీసా ఇచ్చారు కదా, నాకు ఎందుకు ఇవ్వలేదని అడిగేటటువంటి రోజుల్లో ఉన్నా. అంటే నువ్వు తాగవు కదా అంటే, తాగపోతే నీకు ఎందుకు, ఆయనకి ఇచ్చినప్పుడు నాకు ఎందుకు ఇవ్వు, తాగపోతే ఇటు పక్కనడికి మళ్ళీ అమ్ముకుంటాడు దాన్ని ఒక 50, 20 రూపాయలు, 30 రూపాయలు తగ్గించి. సో ఇట్లా ఉన్నాయి సార్ ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకోవాలంటే. కానీ అదొక్కటే ప్రభావితం చూపిస్తాయి గారు. ఎందుకంటే మనం ఎనాలిసిస్ గా మాట్లాడాలంటే కొంత ఒక 2-3% ఓటర్లు ఏమైనా ప్రభావితం చేయొచ్చామో తప్ప మొత్తం 97% ఓటర్లు డబ్బు అయితే ప్రభావితం చేయలేదు. అదే డబ్బు ఉంటే ఖచ్చితంగా ఎవరైనా ఎమ్మెల్యేలు అయిపోతారు. ఇంకెందుకు ఈ ప్రజాస్వామ్యం, ఇంకెందుకు ఓట్లు? ఇవ్వట్లేదు టికెట్లు. మీ వాళ్ళు 2-3 ఇచ్చినట్టున్నారు, వాళ్ళు ఒకరికి ఇచ్చినట్టున్నారు రంపచోడవరం. అట్లేదు సార్. అట్లా అనుకున్నప్పుడు అంతకుముందు నందిగామ సురేష్ గారికి ఇచ్చారు. ఎవరి ఎన్నికలు కొన్ని సీట్లు ఉన్నాయి కదా సార్, కొన్ని సీట్లు ఇస్తారు, వాళ్ళకి కొన్ని ఇప్పుడు కొన్ని చోట్ల ఉంటాయి, సామాన్యులకు ఇవ్వాల్సి వస్తాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఈక్వేషన్ గా. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు క్రమశాని మీకే తెలుసు, మీరు గుంటూరులో ఉంటారు, మీరు గుంటూరులో నిరంతరం చూస్తుంటారు. నాకు తెలిసి నాకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 3.5 కోట్లు ఓన్లీ ఫ్లెక్స్ ఖర్చు పెట్టాడు సార్. సీట్ అనౌన్స్ చేయాలి అఫీషియల్ గా. గుంటూరు పార్లమెంట్ మొత్తం 3.5 కోట్లు ఓన్లీ ఫ్లెక్స్లు ఖర్చు. అతను 7,000 కోట్లు ఎంత అఫీషియల్ గా ఆస్తి చూపిస్తాడు రేపొద్దునని చెప్తున్నారు. ఆల్రెడీ అతను తెలుగుదేశానికి సంబంధించి ఇప్పుడు అంటే అవ్వచ్చు అవ్వచ్చు సార్, బయట వినపడేది నేను చెప్తున్నా. మళ్ళీ నేనేదో ఊహాగానాల్లో చెప్పానని కాదు, ఎక్కడో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా చెప్తున్నాను చెప్పి నేను ఆరోపించడానికి చెప్పట్లేదు. 400 కోట్లు చంద్రబాబు నాయుడు గారికి అప్పిచ్చాడని. ఈయన పార్లమెంట్ కాకుండా మా వేమూరు అసెంబ్లీతో పాటు మరికొన్ని అసెంబ్లీలు కూడా ఈయన డబ్బులు సర్దుతా అది మొత్తం 400 కోట్ల రూపాయలు ఏదైతే పార్టీకి సంబంధించి ఖర్చు, ఎన్నికల ఖర్చు 400 కోట్లు మళ్ళీ అప్పు రూపంలో ఇచ్చారని కూడా బయట అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బాబు గారు మీరు ఇప్పుడు దీన్ని బట్టి ఒక నిజాన్ని ఒప్పుకున్నారు, బాబు గారి దగ్గర అంత డబ్బులు అప్పు తీసుకుంటున్నారు.
నేను అదే అంటున్నాను సార్. అంటే నిజమే కాసాయి గారు మాట్లాడుకుంటున్నాం. లిక్విడ్ క్యాష్ ఉండకపోవచ్చు. Right. అదే లిక్విడ్ క్యాష్ ఏదైనా కానీ అప్పు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు బాబు గారు. మీరేమో అప్పు అడగట్లా, దాన్ని బట్టి మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నట్టు. సార్ ఒక మాట నేను చెప్తాను. నేను వినిపిస్తున్నా, బయట వినపడేది నేను చెప్తాను. నేను అదే అంటున్నాను సార్. దాంట్లో నిజమే మాట్లాడుకుంటున్నాం, అంత మించేయలేదు. రైట్. కేసీఆర్ నాని గారు చిన్ని గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, చిన్ని ఇస్తున్నాడు అని చెప్పి నాకు డబ్బులు లేకపోతే ఎవరైనా ఆయన చెప్పింది మనం వినాలి. ఇవన్నీ జనరల్ గా ఇచ్చినటువంటి ఫైనల్ గా శ్రీనివాస్ చౌదరి గారు, ఈ సీట్ల పెంపు ఉంటుందా, జస్ట్ అదే అంకెలో ఉంటుందా? సార్ నాకున్న సమాచారం ప్రకారం ఇంకేవి పెంపులు తగ్గింపులే ఉండవు సార్. కాకపోతే అభ్యర్థులు అనౌన్స్ చేయటంలో కొంత తర్జనా భర్జన పడుతున్నాం. ఎందుకంటే ఒకే సీటు 3 పార్టీలు అడిగేవాళ్ళు కూడా ఉన్నారు, అది మీకు కూడా తెలుసు. దాన్ని కొంచెం కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రెండు నేను అన్నట్టు 60 రోజులు టైం 50 రోజులు అనుకుంటాం అంటున్నాం. ఈ టైం కూడా వాళ్ళకి తగినంత టైం ఎక్కువ రావటం వల్ల బేరసారా ఆడేదని కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని ఇవ్వకుండా పొద్దుర్మాన్ని పాటిస్తూ వీళ్ళని తొందరలో ఈ మిగిలిన సీట్లు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు అనౌన్స్ చేయడానికి కసరత్తు జరుగుతా ఉంది.